షాలోమ్ అందరికీ. దేవుని గొప్ప నామమున ఏకీభవించి ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సమయంలో ఈ రోజుకి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం 39వ కీర్తన ధ్యానం చేస్తా ఉన్నాం. ఇందులో ఇప్పటిదాకా 11వ వచనం వరకు చూసాం. మనం దోషములను బట్టి మనుషులను నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టదు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి అందమంతా చెడగొట్టబడుట. ఈ మాటని అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం మాట్లాడుకునేటప్పుడు ఈ యొక్క వాక్యంగా ఈ 11వ వచనం మాట్లాడేటప్పుడు మనము మిరియాము గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మిరియాము యొక్క శరీరము మారిపోయిన విధానాన్ని, దాన్ని తన సహోదరుడుగా అహరోను మోషేకు మిరియాము గురించి మొరపెడుతున్నట్టు చూస్తాం. తర్వాత మోషే దేవునికి మొరపెట్టినట్టు మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో గద్దింపుతో కూడిన శిక్షణము, ఇవన్నీ కూడా గద్దింపుతో కూడినటువంటి శిక్ష అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత you chastise a man in punishment for his sin, consuming like moth what he treasures. తను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులు, లేకపోతే సంపాద్యం, లేకపోతే ఏదైతే స్వాస్థ్యం సంపాదించబడిందో, లేకపోతే ట్రెజర్స్ అంట, తెలుగులో మనకి అందము అని రాస్తుంది. బట్ ఈ ట్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జ్యూమ్ చేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇది మొదటి 11వ వచనం మనం మాట్లాడుకున్నాం. లేకపోతే హీబ్రూ భాషలో మెస్సా అనే మాటకి మెల్ట్, డిజాల్వ్, టు లిక్విఫైడ్, కన్జ్యూమ్, కాజ్ టు వానిష్. సో కరిగిపోయేటట్టుగా, తరిగిపోయేటట్టుగా, ద్రవీకరించే విధంగా మార్చేస్తాం. సో ఈ మాటకి కన్జ్యూమ్ చేయబడే విధంగా ఏవేవి కన్జ్యూమ్ చేయబడతాయి.
తర్వాత నెక్స్ట్ ఏవైతే సొంతంగా డిజైర్, ఆశ, లేకపోతే ప్లెజర్, డిలైట్ వాటిని సంపాదించి పెట్టాము, అవన్నీ కూడా కన్జ్యూమ్ చేయబడ్డం, మెల్ట్ అయిపోవడం, లిక్విఫైడ్ చేయబడ్డం. ఇవి మనం 11వ వచనంలో చూసిన మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈరోజు మనం 12వ వచనంలోకి వెళ్దాం. ఒకసారి గమనించండి. ఒకసారి 12వ వచనంలో తెలుగులో మనకి రాయబడిన మాట, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా అందరి వలె నేను పరవాసినై ఉన్నాను. యాక్చువల్గా అయితే హీబ్రూ బైబిల్లో 14 వచనాల భాగం ఇది, కానీ తెలుగు బైబిల్కి వచ్చేసరికి మనకి 12 వచనాలే ఉన్నాయి. సో చివరి 2 వచనాలు, 2 కలిపి 12వ వచనంలో ఇమిడి ఉండడం మనం చూస్తాం. ఇక్కడ ఇందులో 12వ వచనంలో తెలుగు భాష ప్రకారం 12, 13 వచనాలు కలిపి ఇక్కడ మనం చూస్తాం. ఒకసారి గమనించండి. ఒకసారి దేవుణ్ణి వినుమని బ్రతిమలాడుకోవడం మొదటి మాట. తర్వాత డిక్లరేషన్ అంట, అనగా మానవుని తన యొక్క ఐడెంటిటీని డిక్లేర్ చేయబడ్డాం. తర్వాత చివరి మాట ఏంటంటే ఫైనల్ రిక్వెస్ట్ ఫర్ రిలీఫ్, మరణానికి ముందు తను తప్పించబడడానికి సంబంధించినటువంటి ఏడుపు రిక్వెస్ట్, లేకపోతే ఏడుపు కాదు, విజ్ఞాపన, యాచన అంట. సో ఇందులో మొదటి మాటని గమనించండి ఒకసారి. 3 లెవెల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం చూస్తాం. ప్రేయర్, క్రై, టియర్స్ అనే 3 మాటలు ఇందులో చూస్తాం. హియర్ మై ప్రేయర్, నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవి ఒగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకు. 3 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అప్రోచ్, అనగా 3 వేర్వేరు సంగతులను, 3 లెవెల్స్ని దేవుని అప్రోచ్ అయ్యే 3 లెవెల్స్. మొదటిది ప్రార్థన, ప్రేయర్. రెండవది మొర, హీబ్రూలో షవాతి అనే పదం చూస్తాం. అంటే అవర్ ఎమోషనల్ అవుట్బస్ట్, లేకపోతే వాయిస్ రైసింగ్ ఫ్రమ్ సఫరింగ్, పడుతున్నటువంటి ఇబ్బంది, బాధల నుండి మొరపెట్టడం, లేకపోతే ఏడవడం అని అర్థం, లేకపోతే మొరపెట్టడం అని అర్థం, కేకలు వేయడం. తర్వాత దిమాతి అంటాం. తెఫిలాతి, షవాతి, దిమాతి. ప్రేయర్, క్రై, టియర్స్. ప్రేయర్, క్రై, టియర్స్. ప్రార్థన, మొర, కన్నీళ్ళు. ప్రార్థన, మొర, కన్నీళ్ళు. ఇవి మూడు స్థాయి సంబంధమైనటువంటి 3 లెవెల్స్. అవి 3 లెవెల్స్ ఆఫ్ స్పిరిచువల్ కనెక్షన్. దేవునితో మనకు కలిగి ఉండవలసిన 3 లెవెల్స్ ఆఫ్ కనెక్షన్. అది ఒకసారి ప్రేయర్, క్రై, టియర్స్. ప్రార్థన, మొర, కన్నీళ్ళు. ప్రార్థన, మొర, కన్నీళ్ళు. 3 స్థాయిలు. మనకున్న నొప్పిని బట్టి మనం చేసే ప్రార్థన. తర్వాత చివరిగా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. హీబ్రూలో తెఫిలాతి, షవాతి, దిమాతి. సో దిమాతి అనే మాటకి వర్డ్ లెస్ ప్రేయర్స్, మూలుగులు అన్నమాట. లేకపోతే ఎలాంటి ఏమంటాం, ఒక షేప్ చేయడం కానీ, మేకప్ కానీ ఏవీ లేకుండా ఉండే ఒక రియల్ టైం ఎమోషనల్ క్రై, లేకపోతే టియర్స్.
కన్నీళ్ళతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది రా ఎమోషన్ అంట. అంటే ఎలాంటి ఇక మేకప్ ఏమి ఉండవు అందులో. ఉన్నది ఉన్నట్టుగా ఏడ్చేయడం. సో ఇక ఈ మూడిటి లెవెల్స్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు పెయిన్ ఎక్కువయ్యే కొద్దీ మన ప్రార్థన స్థాయి మారుతుంది. సో మొదట ఉట్టి ప్రార్థన చేస్తాం, ఒంటరిగా ప్రార్థన చేస్తాం, ప్రజల మధ్య ప్రార్థన చేస్తాం, అదంతా కూడా ఒక లెవెల్ అయితే, సెకండ్ వన్ ప్రార్థనలో ఏడుస్తాం. ప్రార్థనలో ఏడవడం లేకపోతే మొరపెట్టడం అనేది తప్పు కాదు. సో మొరపెట్టుట, ఎమోషనల్ అవుట్బస్ట్, వాయిస్ రేజింగ్ ఫ్రమ్ సఫరింగ్, పడుతున్న నొప్పి బాధల నుండి ఇక మొరపెట్టడం. మూడోది దిమాతి, టియర్స్. ఈ యొక్క టియర్స్ వచ్చేసి వర్డ్లెస్ ప్రేయర్ అది. తర్వాత రా ఎమోషన్ నేను అన్నట్టుగా. తర్వాత ఈ ప్రేయర్ అనేది ఈ యొక్క చివరిది కన్నీళ్ళు అనేవి బ్రోకెన్ హార్టెడ్ అనగా విరిగి నలిగిన హృదయాన్ని సూచిస్తూ ఉన్నాయి. తర్వాత హియర్ మై వర్డ్స్, హియర్ మై క్రైస్, హియర్ మై టియర్స్. నా ప్రార్థన వినండి, ప్రార్థన ఆలకించండి, నా మొర ఆలకించండి, నా కన్నీళ్లను చూడండి. సో 3 మాటలు మనం చెప్పినట్టుగా చూస్తాం. ఎందుకంటే తర్వాత ఏముందంటే టియర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ స్పీచ్ దట్ గాడ్ హియర్స్. నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మొదటిది ఉంది కదా ప్రేయర్, తెఫిలాతి. తెఫిలా అంటే ప్రేయర్, తెఫిలాతి అంటే అవర్ ప్రేయర్, లేకపోతే నా ప్రార్థన ఆలకించు అంటున్నాం. అంటే ఈ ప్రార్థన ఆలకించు అనే స్థాయి దాటి ఎప్పుడైతే మనిషి కన్నీళ్ళు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడో, ఆ కన్నీళ్ళు దేవుని సన్నిధిలో లెక్కించబడతాయి, అవి భద్రపరచబడతాయి. అంతేకాకుండా అవి మనకు చాలా మేలు చేస్తాయి. ఆ కన్నీళ్ళు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా స్థిరంగా ఉంటాయి. మనకు కన్నీళ్ళు ఎన్నిసార్లు ఏ విషయాల కొరకు కన్నీళ్ళు పెట్టామో మన దగ్గర లెక్క ఉండదేమో, కానీ దేవుని సన్నిధిలో ప్రతి కన్నీటికి సంబంధించిన లెక్క ఆయన దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో టియర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ స్పీచ్ దట్ గాడ్ హియర్స్. దేవుడు వినే అద్భుతమైనటువంటి స్వరం ఏంటంటే కన్నీళ్ళు. సో ఒక కన్నీళ్ళకు సంబంధించి దేవుడు వినడమే కాదు, దానికి సంబంధించిన జవాబు కూడా పంపిస్తాడు. తర్వాత గమనించండి ఒకసారి, హియర్ మై వర్డ్స్, హియర్ మై క్రైస్, హియర్ మై టియర్స్. సో మొదటిగా మాట్లాడుకున్నాం ఈ యొక్క మొదటిది ప్రార్థన అయితే, రెండవది టియర్స్ అనగా మూడవది టియర్స్. అది అయితే పాయింట్ ఏంటంటే, ఈ కన్నీళ్ళు నన్ను ఏం చేశాయంటే స్పీచ్లెస్గా మార్చేశాయి. అనగా మాటలు ఇంకా మాట్లాడడానికి నాకేం లేదు, కానీ అందుకే మొరపెడుతున్నాను. అందుకే ఇశ్రాయేలు వారు మొరపెట్టినప్పుడు వారి మూలుగును బట్టి, వారి వెట్టి పనులను బట్టి, వారు అనుభవిస్తున్నటువంటి ఆ మూలుగును దేవుడు విన్నాడు అని రాసింది. మొర దేవుని వద్దకు చేరాను కాగా దేవుడు వారి మూలుగు విన్నాడు. మూలుగు ఇస్ నథింగ్ బట్ థర్డ్ వన్, అయితే కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత గమనించండి ఒకసారి, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రము కన్నీటికి విలువ లేకుండా కానీ, కన్నీళ్ళను తక్కువ చేయడం కానీ, కన్నీళ్ళు హానర్ చేయకపోవడం కానీ దేవుని సన్నిధిలో జరగదు. ఇది మన ప్రధానమైనటువంటి మనం ఎరిగి ఉండవలసిన సత్యం. తర్వాత ఇక ఫర్ ఐ యామ్ స్ట్రేంజర్ విత్ యూ, సోజర్నర్ యాజ్ ఆల్ మై ఫాదర్స్ వర్. అంటే ఇందులో మరలా హీబ్రూ వర్డ్స్, డిఫరెంట్ వర్డ్స్ మనకు కనపడతాయి. నేను ఒక పరదేశిని, యాత్రికుడను, మా పితరుల వలె యాత్రికుడనై ఉన్నాను. సో ఇందులో ఒక 2 పదాలు మనం చూస్తాం. అది హీబ్రూ భాషలో ఆ 2 పదాలు ఏవైతే ఉన్నాయో మనము
మనుషులను డివైడ్ చేసే ఒక సందర్భాన్ని నేర్చుకున్నాం. చాలామందికి గుర్తుండే ఉంటుంది. అంటే స్పిరిచువల్గా కేటగిరైజేషన్ గురించి నేర్చుకున్నాం. అంటే పరదేశి అని, అంటే ఒక నీతిమంతుడు ముందు ఎలా నీతిమంతుడు అవుతాడు అంటే ముందుగా పరదేశిగా మారుతాడు. ఆ తర్వాత పరదేశీ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తోషావ్ అంటే కన్వర్టెడ్ అని, లేకపోతే ఇంకా అట్లా మాట్లాడుకున్నాం మనం. సో అవన్నీ ఇప్పుడు రిపీట్ చేయాలి. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 పదాలు ఇందులో చూస్తాను. ఒకటి గేర్. గేర్ అనే మాటకి స్ట్రేంజర్ అని అర్థం. స్ట్రేంజర్ ఈ స్ట్రేంజర్ అనే మాటకి డిపెండెంట్ ఆన్ ద హోస్ట్. అంటే దేశంలో బయటి దేశం నుంచి వచ్చి దేశంలో ఒక స్ట్రేంజర్ వలె ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే డిపెండెంట్ ఆన్ ద హోస్ట్ కంట్రీ. ఇక దేశం ఏదైతే హోస్ట్ ఉందో, అనగా ఏ దేశంలో ఏది ఉన్నాడో ఆ దేశం బాధ్యత వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని స్ట్రేంజర్ అంటాం, గేర్ అంటాం. చూడండి ఒకసారి. గేర్ అనే మాటకి నాట్ ఫుల్లీ ఎట్ హోమ్, వన్ హూ డ్వెల్స్ బై గ్రేస్ ఓన్లీ. అనగా దేవుని కృప చేత నడిపించబడే వాళ్ళందరూ కూడా స్ట్రేంజర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ స్ట్రేంజర్ లేకపోతే గేర్ అనే పదాన్ని మనకి ఇది పదమే కొత్తది కాదు. సో మనం హగర్ గురించి ధ్యానించినప్పుడు ఈ యొక్క స్ట్రేంజర్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. అనగా హగర్ అనే పేర్లోనే గేర్ అంటే స్ట్రేంజర్, హగేర్ అంటే ద స్ట్రేంజర్ అని అర్థం. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ స్ట్రేంజర్ అనగా నేను పరదేశిని. తెలుగులో మనకి నా ప్రార్థన ఆలకించము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్ళు చూచి మౌనంగా ఉండు. యూనో ఇదే కీర్తన మొదలుపెట్టినప్పుడు నేను మౌనమై ఉన్నాను అని ప్రారంభమవుతుంది. ముగింపుకి వచ్చేసరికి నన్ను మౌనంగా ఏమంటారు అంటే నీవు మౌనంగా ఉండొద్దు అని చెప్తున్నాడు ప్రార్థనలో. నేను ఏదైతే నా విషయాన్ని షేర్ చేస్తూ ప్రార్థన తర్వాత ఈ యొక్క పరదేశి అయి ఉండడం, గేర్ అనే తర్వాత ఇందాక ప్రార్థన మరియు చివరిది కన్నీళ్ళు విడిచడం అనే పదం మాట్లాడుకున్నాం. ప్రార్థన మరియు ఈ యొక్క మొరపెట్టడం, తర్వాత కన్నీళ్ళు విడడం, ఈ మూడింటిని ఇక్కడ మనం చూస్తాం. 12వ వచనంలో చూస్తే ప్రార్థన ఆలకించు. నా ప్రార్థన ఆలకించే విషయంలో మౌనంగా ఉండకు అని దేవుణ్ణి మౌనంగా ఉంచకుండా చేయబడే ప్రార్థన ఇది. గమనించండి ఒకసారి. ఇదే కీర్తన ప్రారంభంలో మనం చూసాం, నేను మౌనమై ఉన్నాను అనే మాట. నా నాలుకతో పాపం చేయకుండాట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందాం, మౌనంగా ఉంటాను అని అర్థం. నేను ఏమీ మాట్లాడక మౌననైతిని, క్షేమను గూర్చేనను పలుకక నేను మౌనముగా ఉంటిని, అయినను నా విచారము అధికమాయను. సో ఈ 2వ వచనం మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి మాట, ఏమీ మాట్లాడక నేను మౌనయ్యాను అని మౌనంగా ఉండే పరిస్థితి కలిగినటువంటి స్థితి, మౌనంగా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పరిస్థితి మధ్యలో దేవుడు వచ్చి మాట్లాడటం, దేవుణ్ణి మాట్లాడమని వేడుకోవడం. మేము మౌనంగా ఉన్నాము, మా పరిస్థితి ఇదిగో మీరు మాట్లాడండి, మీరు మౌనంగా ఉండకండి అని దేవుని వేడుకునే ఒక ప్రార్థనాపూర్వకమైనటువంటి కీర్తన భాగం. గమనించండి ఒకసారి. సో 13 వచనాల్లో నా ప్రార్థన ఆలకించుము, నా మొర చెవియొగ్గుము, కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకు. సో మౌనంగా ఉండొద్దు అనేది ప్రార్థన. తర్వాత దేవుణ్ణి మౌనంగా ఉంచకుండా మనం మాట్లాడుతూ ఉండడం వల్ల
దేవుడు మాట్లాడే అవకాశం మనం ఇవ్వం. కానీ ఇక్కడ గమనించండి ఒకసారి, నేను మౌనమై ఉన్నాను. ఇంక నాకు ఏమంటామంటే ఇంకెలాంటి ఆధారం లేదు. నా ప్రార్థన, నా మొర, నా కన్నీళ్ళు నీ సన్నిధికే చేర్చుకోండి. నీ సన్నిధిలోనే నేను వాటిని చిందిస్తూ ఉన్నాను. సో కన్నీటి ప్రార్థన యొక్క కోరిక, ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే ఏమడుగుతున్నాము అంటే నేను నేను మౌనంగా ఉన్నాను, మీరు మౌనంగా ఉండొద్దు. సో మీరు మౌనంగా ఉండని స్థితి కావాలి. గమనించండి ఒకసారి, ప్రారంభంలో మౌనం అనే మాట దాదాపుగా 4 చోట్ల లేకపోతే 4 సందర్భాలకు కనెక్ట్ అయి ఉన్నట్టుగా చూసాం. ఇక్కడ గమనించండి ఒకసారి, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను అని రాస్తుంది. ఈ అతిథి వంటి వాడను అనే మాటకి గేర్ అనే మాట మనకు అర్థం అవ్వాలి. సో మేమందరం కూడా పరదేశులమై ఉన్నాము, అతిథి వంటి వారము అని అర్థం. తర్వాత నా పితరులందరి వలె మేము పరవాసినై ఉన్నాం. ఈ పరవాసి, అతిథి అనే రెండు లెవెల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, అనగా ఆత్మీయ జీవితానికి సంబంధించిన 2 ఎక్స్ప్రెషన్స్ అవి. సో నేను యెహోవా మందిరంలో లేకపోతే ఆయన సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అనే వచనం చూస్తాం. గమనించండి ఒకసారి, అతిథిగా ఉండడం, అతిథి అనే మాటకి మరియు పరవాసి అనే మాటకి రెండింటి మధ్య తేడా. సో అతిథి అంటానికి గేర్ అనే పదం మాట్లాడుకున్నాం, గేర్ అనే పదం గుర్తు చేసుకున్నాం. తర్వాత ఈ టెంపరీ రెసిడెంట్ లేకపోతే పరవాసి అని చెప్పడానికి తొషావ్ అనే పదం చూస్తాం. ఓకే, తొషావ్, గేర్ తొషావ్ అనే పదాలు ఆల్మోస్ట్ చాలామంది గుర్తుంటాయని అనుకుంటున్నాను నేను. సో మానవుడు లేకపోతే అబ్రహాము లేకపోతే నీతిమంతులైన వారు వెంటనే నీతిమంతులుగా తీర్చబడకుండా వారికి ఆపర్చునిటీ ఇవ్వబడతా ఉంది. ఆ ఆపర్చునిటీలో భాగంగా ఒక కన్వర్షన్, ఒక రకమైనటువంటి కన్విక్షన్ చూస్తాం. ఆ కన్విక్షన్, ఆ ప్రాసెస్ అంతట్లో గమనిస్తే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ తొషావ్ అండ్ గేర్ అనే 2 పదాలు మానవుల యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి మనుషుల్ని డివైడ్ చేసే విషయాలు. కొంతమంది దేవుని పిలుపు నుంచి దూరంగా ఉండే లేకపోతే పట్టనట్టు ఉండే ఆ యొక్క జీవితం. సరే, ఇక్కడైతే గమనించండి ఒకసారి, ఈ గేర్ అండ్ గేర్ తొషావ్ అనే మాటకి వయషేవ్ అనే పదం నాకు తెలుసు. వయషేవ్ అంటే ఎవరు చెప్తారు? వయషేవ్ అంటే ఉన్నారా? వాయిస్ వినిపిస్తుంది మళ్ళీ వినపడలేదు. Settle and he settled. And he settled. Yes. And he settled. వయషేవ్. ఆ షవ అనే మాటకి సెటిల్ అని అర్థం. సో ఇస్సాకు అక్కడ సెటిల్ అయ్యాడు అనే దానికి సంబంధించిన భాగాన్ని మనం చూసాం. ఇక్కడ ఈరోజు తొషావ్ అనే మాట అండ్ గేర్ అనే మాట, ఈ 2 పదాలు. సో గేర్ అంటేనేమో అతిథి లేకపోతే స్ట్రేంజర్ అని అర్థం. స్ట్రేంజర్ అంటే మామూలుగా అబ్రాహ్మిక్ కల్చర్లో బయట నుంచి వెళ్ళే వాళ్ళని లోపలికి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తారు. అలా ఆతిథ్యం పొందేవాళ్ళు ఫర్ అ టైం పీరియడ్, జస్ట్ కొద్ది సమయం మాత్రమే అది. సో ఇది మొదటి స్టేజ్, ఇది యాక్చువల్గా దేవుని తట్టు తిరగడానికి సంబంధించిన. ఇక అన్ని జనులేమో గోయిం అంటాం, అన్ని జనులందరినీ గోయిం. అయితే ఆ గోయింలో నుండి గెరీం అనే తెగ స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళు
ఆ మందిరంలో లేకపోతే దేవుని ప్రజల మధ్య అట్లీస్ట్ కొద్ది సమయమైనా అతిథిగా ఉండటానికి ఇష్టపడేవాళ్ళు. వీళ్ళని గేర్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ గేర్ తోషావ్ అంటే అన్యజనులైనప్పటికీ వీళ్ళు తోషావ్ అనే మాటకి టెంపరరీగా లేకపోతే టెంపరరీ రెసిడెంట్ అని అర్థం, లేకపోతే లిటరల్గా సొజార్నర్ లేకపోతే ప్రయాణికుడు, యాత్రికుడు అని అర్థం. సో ఈ యాత్రికులు అయిన వారు టెంపరరీ రెసిడెంట్ని ఒక టెంట్ వేసుకొని ఉంటారు. సో అలాగా ఒక టెంపరరీ రెసిడెన్స్ని ఏర్పాటు చేసుకోవడం ఏదైతుందో దాన్ని తోషావ్ అనే పదంతో చూస్తాం. సో దావీదు లేకపోతే ఈ కీర్తన రాస్తున్నప్పుడు తనని తాను ప్రజెంట్ చేసుకుంటున్న విధానం చూడండి ఒకసారి. నేను ఒక పరవాసిని లేకపోతే అన్యుడను అని చెప్తూ, లేకపోతే అన్యుడను అంటే గాయిం అని కాకుండా గేర్, అన్యుల తర్వాత దేవుని తట్టుకు తిరిగినటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మాటకి అర్థం ఏంటంటే ఆత్మీయంగా తనను తాను తగ్గించుకుంటున్న విధానం. ఆత్మీయంగా తనను తాను తగ్గించుకుంటూ తన యొక్క ఎక్స్ప్రెషన్ని దేవుని తెలియజేస్తున్న విధానం. సో నేను చాలా పరిశుద్ధున్నాను, చాలా నీతిమంతున్నాను, చాలా గొప్పవాడినాను, ఇవేవి మాట్లాడకుండా, సో నేను కేవలము నీ దృష్టికి అతిథి వంటి వాడును, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. సో ద గ్రేటెస్ట్ రియలైజేషన్కి సంబంధించిన వచనాలు చెప్తాను చూడండి ఒకసారి. నీ దృష్టికి నేను నువ్వు మౌనంగా ఉండొద్దు, తర్వాత చూడండి ఒకసారి. మౌనంగా ఉండొద్దు ఎందుకు అంటే తర్వాత ఎక్స్ప్రెషన్ అనగా నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. పితరులు అంటే దేవుని రాజ్య పునాదులు అని మాట్లాడుకున్నాం. ఆ పునాదులైన వారు ఎలా అయితే ఉన్నారో వారు ప్రస్తుతం వారి స్థితి ఏంటంటే ఆ పితరులు భూమి మీద పరవాసులుగా ఉన్నారు, వాగ్దత్త దేశంలో పరవాసులుగా ఉన్నారు. విషయం ఏంటంటే అతిథిగా ఉండదగిన వాడెవడు అనే వచనం. తర్వాత పరవాసి అంటే టెంపరరీ రెసిడెంట్, కొద్ది కాలం దేవుని యొక్క ప్రజల మధ్య జీవించడం కోసం మనసు కూతపరుచుకున్నటువంటి వ్యక్తి. ఓకే, గేర్ తర్వాత గేర్ తెషువా లేకపోతే గేర్ తోషావ్. తర్వాత నెక్స్ట్ ఎవరు చెప్తారు? గేర్ తెషావ్. తర్వాత ఎవరు చెప్తారు? గేర్ తోషావ్. తర్వాత మూడోది గోయిం అంటే అనిల్ అని చెప్పినా కదా ఆల్రెడీ. సరే, గేర్ జాదిక్ అంట. గేర్ జాదిక్ అంటే అన్యుడై ఉన్నాడు కానీ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటే అర్థం ఏంటంటే తన పాపిని అని ఒప్పుకుంటూ తన పాపాలు విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ ఇక నేను ఇప్పటి నుంచి ఇదిగో అతిథిగా ఉండే వ్యక్తి నుండి నేను నీతిమంతుడిగా మారాలి అని మీలో ఒకడిగా ఉండాలని ఇష్టపడుతున్నాను. అంటే మీ దేవుడే నా దేవుడు, మీ జనమే నా జనము, మీరు ఎక్కడుంటే అక్కడికి ఈ రూతు ఎలా అయితే మాట్లాడుతూ ఉందో ఆ స్టేజ్ దాటడం అనమాట. దేవునికి స్తోత్రం, ఆ స్టేజ్కి రావడం. సో అప్పటిదాకానేమో కేవలం టెంపరీ హౌస్ అనగా కొద్ది కాలం నివసించడం కోసం జరిగే ఏర్పాటు. తర్వాత యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకు. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడు, నా పితరులందరి వల్ల నేను పరవాసినై ఉన్నాను. అతిథి కంటే పరవాసి అనేది ప్రోగ్రెసివ్, ఎక్స్ట్రా, పై
పై స్థాయి. ఈ పరవాసి తర్వాత అన్యజనుడు రక్షణ పొందుట. గేర్ జాదిక్ అంట. గేర్ జాదిక్, గేర్ అంటే అన్యుడు, జాదిక్ అంటే నీతిమంతుడు, నిర్దోషి అని అర్థం. ఇక్కడ కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. మొదటిగా ఈ పరదేశి అనే మాటని 119 కీర్తన 19వ వచనంలో, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకు. గమనించండి ఒకసారి. ఈ పరదేశి అనే మాటకి అంటే ఈ భూమి మీద పనులన్నీ మానేసిన వాడు కాదు. పరదేశి అనే మాటకి తన పని తాను చేసుకునేవాడు. అయితే విషయం ఏంటంటే ఆ పనులన్నిటిలో వ్యాపకాలు, ఇది ఒక కుటుంబ జీవితం అన్నిటి మధ్యలో ఒక తీర్మానం, బలమైన తీర్మానం చేసుకున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి తీర్మానం అంటే నీ ఆజ్ఞలను నేను అనుసరిస్తూ కొనసాగుతాను. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వలన వచ్చే జీతం మరణం. ఇదిగో నేను ఇప్పుడు మరణకరమైన పరిస్థితిలో ఉన్నాను. తర్వాత ఆ ఆజ్ఞాతిక్రమం పాపం, పాపంలో వచ్చే జీతం మరణం. మరణకరమైన పరిస్థితుల్లో నేనున్నాను. సో ఇప్పుడు నేను రక్షణ, మారు మనసు పొందడానికి ఇష్టపడతాను. దానికోసం ఇవ్వబడినటువంటి వాక్యాన్ని, ఆజ్ఞాతిక్రమం పాపం అన్నాం కదా, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఆ మరణంలో నుండి ఆజ్ఞాతిక్రమం స్టేజ్ నుండి ఆజ్ఞలు అనుసరించే స్టేజ్కి మారే స్థితిని యొక్క గేర్ జాదిక్ అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత నేను పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము అంటాడు. తర్వాత లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం. లేవియాకాండం భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు అనే వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు అంటాడు దేవుడు. సో మనం నివసిస్తున్నటువంటి భూమి, ఎర్త్ యొక్క ఓనర్, లేకపోతే మనం నివసించే భూమి యొక్క యజమానుడు అంటాడు, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. అంటే పరదేశులు అంటే కొద్ది కాలం ఇక్కడ ఉంటే బాగుండు అని కొద్దిసేపు ఆగేవారు, అంతేగాని పూర్తిగా ఇక్కడే ఉండాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు కాదు. తర్వాత భూమిని శాశ్వత విక్రయం చేయరాదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. సో చూడండి ఒకసారి ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంతంలో గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. మొదటి దినవృత్తాంతంలో, ఫస్ట్ క్రానికల్స్ 12:15. ఆ పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మరొకసారి, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ అంత అస్థిరం, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు, ఎవరు స్థిరంగా లేరు అని. ఇది దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. సో 29వ అధ్యాయంలో ఉన్నటువంటి భూమి మీద మా అతిథులమును పరదేశంలో ఉన్నాము, మా భూనివాస కాలము నీడ అంతా స్థిరముగా ఉన్నవాడు ఒకడు. తర్వాత ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 11:13. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపక పోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును అయ్యున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వృత్తి నొందిరి. అంటే ఈ యొక్క స్వాస్థ్యం మరణించిన వారి తర్వాత, దేవునికి స్తోత్రం కలుగును గాక,
ఈ యొక్క పితరుల యొక్క స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్పబడుతున్నమాట. వీరందరూ అనగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి మాట. వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి, అంటే వాళ్ళు ఆ యొక్క డిజైన్మెంట్లో నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారి ఆ యొక్క నెక్స్ట్ జనరేషన్ కోసం వారి యొక్క జీవితంలో వారు ఎంత జీవించాలో అంత చక్కగా జీవించిన తర్వాత ఆ యొక్క మేము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ యొక్క కీర్తన యొక్క చివరి మాట. తర్వాత ఇంకా కొన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం మనం మిగతా విషయాల కోసం. సో దేవుడు ఈ కీర్తన భాగం మనందరికీ దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మార్చి మనల్ని దీవించి వారిదిల్ల చేయను కాక. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనమైన మీ కార్యంలో బట్టి వందనాలు, స్తోత్రం నాయన. సమయంలో నాయన ప్రభా, నాతో పాటు ఎక్కించిన ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. వారి వ్యక్తిగత అనుభవాలు ఇదిగో మీ యొక్క సన్నిధిలో వారి యొక్క జీవితాలు స్థిరపరచబడిన విధానం, ఆత్మీయ జీవితం అంతటిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మీ కార్యములు ఇదిగో ఒక్కొక్కరి ఎడల అంతకంతకు విస్తరింపజేసి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. ఘనమైన మీ కార్యం జరిగించండి, వాక్యం స్థిరపరిచే సూచక్రియ అంతకంతకు జరిగించుకొని వేడుకుంటూ మీ బిడ్డలందరి మీద మీకు అదృష్టించి ఈ దినపు కృప అనుగ్రహించమని అడుగుతూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తే ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి నేను ఎంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.